ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో సాగవుతున్న అపరాల పంటలు పెసర, మినుము. మినుము, పెసర్లను 3 కాలాల్లోనూ సాగు చేస్తారు. తొలకరిలోనూ అలానే రబీ మరియు వేసవి పంటలుగా మినుము, పెసరను సాగు చేస్తారు. వీటిని పచ్చిరొట్ట పైరుగా లేదా అంతర పంటలుగా సాగు చేస్తే నత్రజని అంది భూసారం పెరుగుతుంది. ఈ పంటల సాగులో చీడపీడల సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ నూతన రకాల సాగు, మేలైన యాజమాన్యం చేపట్టడం ద్వారా రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు. అయితే సాగుకు సమాయత్తమయ్యే ముందు ప్రాంతానికి తగ్గ రకాలను ఎన్నుకొని యాజమాన్య మెలకువలను పాటిస్తే అధిక దిగుబడులను ఆర్జించవచ్చంటూ వానాకాలం అపరాల సాగులో మెలకువలను వివరిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త టి ప్రభాకర్ రెడ్డి. మనకి సాధారణంగా ఈ పెసర లేదా మినుము పంట అనేది జూన్ 15 నుంచి జూలై 15 వరకు విత్తుకోవడానికి అనుకూలమైన సమయం. ఈ రెండు పంటలు కూడా తక్కువ పంట కాలం కలిగిన పప్పుధాన్య పంటలు. ఈ రెండు పంటల్లో కూడా మనకి విత్తుకోవడం ద్వారా పంట మార్పిడి చేసే అవకాశం ఉంటుంది. నేల కూడా భూసార పరిరక్షణ జరిగి నేల సారవంతం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పంట మార్పిడిలో విధానంలో ఈ యొక్క పప్పుధాన్య పంటలు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సాగు విధానం కనుక చూసినట్లయితే ఈ పెసర, మినుము పంటలు అనేది బరువైన నల్లరేగడి నేలలకు, దాంతోపాటు బలం కలిగిన ఎర్ర నేలలకు కూడా చాలా అనుకూలం. నీరు ఆగని నేలలకు చాలా అనుకూలమైన పంట. విత్తనం యొక్క మోతాదు కనుక చూసినట్లయితే 1 ఎకరాకు 6 నుంచి 8 కిలోల వరకు విత్తనం సరిపోతుంది. పెసర పంటలో కనుక రకాలను చూసినట్లయితే మనకు WGG 42 అనే తక్కువ పంట కాలం కలిగిన రకం 60 నుంచి 65 రోజుల పంట కాలం కలిగి ఉంటుంది. దాంతోపాటు MGG 295, MGG 347 అనే రకాలు కూడా మన తెలంగాణ ప్రాంతానికి అనుకూలమైన రకాలు. ఈ రెండు రకాల్లో కనుక మనం విత్తన శుద్ధి కనుక చూసినట్లయితే మనకు సాధారణంగా 1 కేజీ విత్తనానికి ఇమిడాక్లోపిడ్ లేదా 5 గ్రామ్స్ థయామిథాక్సిన్తో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత మనం రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీని గురించి 1 ఎకరా సరిపోయే విత్తనానికి 200 గ్రాముల రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకోవాలి. దీని గురించి 100 మిల్లీలీటర్ల నీటిని తీసుకొని దానికి 10 గ్రాముల బెల్లం కలిపి ఒక పానకంలాగా తయారు చేసి దాన్ని విత్తనంపై వెదజల్లి తర్వాత ఈ యొక్క 200 గ్రామ్స్ రైజోబియం తోటి విత్తన శుద్ధి చేసుకోవడం ద్వారా నత్రజని స్థిరీకరణ జరిగి మనకి నేలలో భూసారాన్ని పెంచుకునే అవకాశం ఉంటుంది. దీంతోపాటు మనకు మినువులో కనుక అనుకూలమైన రకాలను కనుక చూసినట్లయితే మనకి సాధారణంగా PU31 అనే రకం మన ప్రాంతానికి చాలా అనుకూలం. దీంతోపాటు LBG 752, LBG 787, TBG 104, GBG 1 అనే రకాలు కూడా మన ప్రాంతానికి అనుకూలమైన రకాలు. 75 నుంచి 80 రోజుల పంటకాలం కలిగి ఉంటుంది. దీంట్లో కూడా మనకి సాధారణంగా ఇమిడాక్లోపిడ్ లేదా 5 గ్రామ్స్ థయామిథాక్సిన్తో విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత 200 గ్రాముల రైజోబియంతో విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే నత్రజని స్థిరీకరణ జరుగుతుంది. మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులను కూడా కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో కనుక రసాయన ఎరువుల యాజమాన్యం కనుక చూసినట్లయితే 1 ఎకరాకి పంట విత్తేటప్పుడు 1 DAP బ్యాగ్ను వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేదా మనకు సూటి ఎరువులు కనుక తీసుకున్నట్లయితే 125 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని మనం వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు 18 కిలోల యూరియాను వేసుకోవాలి. మనం కలుపు యాజమాన్యం కనుక చూసినట్లయితే పంట విత్తేటప్పుడు విత్తిన 48 గంటల లోపు పెండిమిథిలిన్ అనే కలుపు మందుని మనం పిచికారీ చేసుకోవాలి. 1 ఎకరాకి 1 లీటర్ కలుపు మందు సరిపోతుంది. ఎప్పుడైతే పంట విత్తిన తర్వాత పైనుంచి వచ్చే కలుపును కంట్రోల్ చేసుకుంటానికి మనకి ఇమాజిత్పిర్ అనే కలుపు మందుని 250 ml 1 ఎకరాకు సరిపోతుంది. దీంతోపాటు ముఖ్యంగా ఈ రెండు పంటల్లో కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే మొదటి దశలో వచ్చే రసం పీల్చే పురుగులు, తర్వాత వచ్చే కనుక స్పోడాప్టెరా లద్దె పురుగులు అనేవి కూడా మనం సరైన సమయంలో మనకు పురుగు మందులను పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంటను దక్కించుకునే అవకాశం ఉంటుంది. దీంట్లో ఈ రెండు పంటల్లో మనకి నీటి యాజమాన్యం కనుక చూసినట్లయితే అంటే ఎప్పుడైతే పూత దశ కానీ కాయ ఏర్పడే దశలో మనకి నీరు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు మనకి యాంత్రీకరణ ద్వారా ఈ పంటను కోసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతులు తప్పనిసరిగా ఈ స్వల్పకాలిక రకాలని, స్వల్పకాలిక పంటలైన ఈ పప్పుధాన్య పంటలు మనకు వానాకాలంలో కనుక వేసుకున్నట్లయితే తర్వాత వేసుకునే యాసంగిలో వేసుకునే వేరుశనగ కానీ, యాసంగిలో వేసుకునే మిరప పంటలకు కూడా పంట మార్పిడి జరిగి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా పచ్చిరొట్ట ఎరువుగా కానీ లేదంటే పంటగా కానీ మనం కనుక ఈ యొక్క మినుము లేదా పెసర సాగును కనుక చేపట్టినట్లయితే అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది.